అందరికి మతికే ఉండొచ్చు. తెలంగాణ ఉద్యమం టైంలో అందరూ బండ్ల నెంబర్ ప్లేట్ల మీద టీజీ అనే రాసుకొని తిరిగినాం. ఏపీ పేరు కనబడితే ఎమ్మటే కర్రెరంగు రుద్ది టీజీ అక్షరాలు రాసేది. మరి ఏమైందో ఏమో, మన రాష్ట్రం మనకు వచ్చినాక టీజీ బదులు టీఎస్ఎన్ మారుస్తే 10 ఏళ్ళు అట్లనే ఉన్నది. కాంగ్రెస్ రాగానే ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటా మళ్ళా టీజీకి మార్చిండ్రు. అట్లనే తెలంగాణ రాష్ట్రానికి గీతం కూడా తెచ్చిండ్రు. ఇప్పుడు తెలంగాణ తల్లిని తెస్తే కొత్త కొత్త లొల్లి కాబట్టే. చూద్దాం పాండ్రి మరి ఎవల మాట ఏందో, అసలు సంగతి ఏందో. రాత్రి చీకట్ల మంచిగా చూసిండ్రో లేదో ఇప్పుడు చూడండి తెలంగాణ తల్లి ఎట్లున్నదో. 17 అడుగుల విగ్రహము, కింద పీఠం 3 అడుగులు కలిపితే 20 అడుగులు ఎత్తు. సచివాలయం పెద్ద దర్వాజాకు ముంగట నిలబడి దీవనార్తి పెడుతున్నట్టే ఉన్నదిలే. పల్లెటూళ్ళలో ఓ పెద్దమ్మో నాయనమ్మో లెక్కుంది అని అంటున్నారు చూసిన వాళ్ళంతా. సేమ్ ఇసొంటి విగ్రహాలే 33 జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ముంగట, ఎస్పీ బంగ్లాల ముంగట పెట్టిస్తుందట గవర్నమెంట్. తల్లి మీద సోషల్ మీడియాలో ఎచ్చిపచ్చి రాతలు రాస్తే కేసులు అయితే కానీ బీఆర్ఎస్ పార్టీలు అయితే అస్సలు తగ్గుతలేరు. ఈమె తల్లే కాదు, మేం తెచ్చిన విగ్రహమే తెలంగాణ తల్లి అని ఇలా పాలాభిషేకాల కార్యం పెట్టుకున్నారు అంతటా. దాన్ని తెలంగాణ వాదులుగా మేమందరం కూడా తిరస్కరిస్తా ఉన్నాం. మేము ఉద్యమ సమయంలో పెట్టుకున్నటువంటి ఉద్యమ తల్లే మా తెలంగాణ తల్లి అని. కేసీఆర్ రూపకల్పన చేసిన తెలంగాణ తల్లే అథెంటిక్ తల్లి అని చెప్పి మీరు అంటున్నారు కదా. మరి అంత నమ్మకం మీకు ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాలలో ఒక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మీరు ఎందుకు ప్రతిష్ఠించలేదు? అవు మరి 10 ఏళ్ళు పవర్లున్నా 100 కోట్లు వచ్చి ఇంత పెద్ద సచివాలయం కట్టినా, 20కి మీద కొత్త కలెక్టర్ ఆఫీసులు కట్టినా ఒక్కటంటే ఒక్క విగ్రహం కూడా పెట్టలేదు. మన తల్లిని పెట్టడానికి జాగ దొరకలేదో, పైసలకు తిప్పలు ఉండేనో. ఆడాడ చౌరస్తల కాడ పెట్టినవి కూడా ఉద్యమం టైం నాటియే. దిగిపోయే ముంగట అమర్ల బంగ్లా ముంగట ఒకటి పెట్టిండ్రు గాని ఈమె మన తెలంగాణ తల్లి అని అధికారికంగా గుర్తింపు అయితే ఇయ్యలే. సర్కారు జీవో ఇస్తేనే కదా లెక్కలకు వచ్చేది. కాంగ్రెస్ వాళ్ళు రాగానే విగ్రహం తెచ్చిర్రు. 33 జిల్లాల ఏలుబడి నడిచే సచివాలయం ఆకిట్లా బాజాబ్తో పెట్టిండ్రు. గవర్నమెంట్ తరఫున జీవో ఇచ్చిండ్రు. ఇక రూల్స్ ప్రకారం ఈమె తెలంగాణ తల్లి అన్నట్టు. అయ్యో మా గడిల రాని లెక్క లేదు, గరీబుల దేవత లెక్క ఉంది. మా గడిల రాని ఉండాలి, కిరీటాలు ఉండాలి, వజ్ర వైరీటాలు ఉండాలి, దొరసాని లెక్క ఉండాలని చెప్పి కేటీఆర్ మళ్ళీ మేము దొరసాన్ని తీసుకొచ్చి పెడతామని చెప్పి తెలంగాణ కోసం రాసిన పాడిన స్తూపం చెక్కిన 9 మంది కవులు కళాకారులకు ₹1 కోటి 300 గజాల జాగియాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది కదా. విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు, కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు. మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో? మా పిఓడబ్ల్యూ సంధ్యక్క పనికిరాదా? మా భూమి సంధ్యక్క పనికిరాదా? మా బెల్లి లలితమ్మ మీకు గుర్తు లేదా? వాజివే అందరికి గుర్తింపు రావాల్సిందే. కానీ మనం 10 ఏళ్ళు పవర్లున్నాం కదక్క. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్నా గుర్తించినమా తాపకింత మంది కాసరైనా ఇప్పటివరకు అందరికి ఆ గౌరవం మర్యాదను దక్కుతుండే. మన ఏల్వల్ల రాష్ట్ర గీతం లేకపోయే, తెలంగాణ తల్లి లేకపోయే, ఉద్యమాలకు గుర్తింపు రాకపోయే. వీళ్ళు వచ్చిన ఏడాదిలోనే ఒకటి చేస్తుంటే అధికారం పోయినాక ఇప్పుడు గుర్తొస్తున్నట్టున్నాయి అక్కకు. ఇక అన్నేమంటున్నాడంటే, ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం ఖాయం. నీ నాలుక కోస్తాం బిడ్డ కేటీఆర్. మళ్ళొక్కసారి మీరు దాన్ని టచ్ చేసే అవకాశం కూడా తెలంగాణ ప్రజలు మీకు మళ్ళొకసారి ఇయ్యరు. మీరు అధికారంలోకి వస్తే కదా ఆలోచన చేసేది. ఇక బీజేపీ ముచ్చటకు వస్తే తెలంగాణ తల్లి మంచిగానే ఉన్నది కానీ బతుకమ్మ పెడితే ఇంకా బాగుండే అంటున్నారు. విగ్రహాల రాజకీయం మాత్రం చేస్తున్నారు. తెలంగాణ తల్లి సొమ్ములని కాంగ్రెస్ వాళ్ళు దోచేసుకున్నారట. తెలంగాణ దోచేసుకున్నాడు కేసీఆర్. ఇక మల్లకిత్త సంధి తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్కూల్ వైలలో పాఠం కింద పెట్టాలని డిసైడ్ చేసిండ్రు.